వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన అందరి ఛానల్. ఇప్పుడు మనం ఆల్రెడీ డంబుల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, డంబుల్స్ గురించి మాట్లాడుకున్నాం, దాని తర్వాత అండ్ రాడ్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ డంబుల్స్ అండ్ రాడ్స్ ఏంటంటే మన స్ట్రెంత్ ని బిల్డ్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు ఎత్తుతాం. ఓకే, ఆ వస్తువుని మనం చాలా ర్యాండమ్ గా ఎత్తుతాం కదా, అంటే ఎలా వెళ్ళి పట్టుకుంటాం, ఎలా వెళ్ళి తీసుకుంటాం, ఇంకెక్కడైనా పైన పెట్టాలంటే అలా పట్టుకుని పైన ఇలా వెళ్తాం. సో ఈ ప్రాసెస్ లో మీకు జరిగేది ఉంటది కదా, ఈ గ్యాప్ లో మీకు స్ట్రెంత్ ఉంటది, అది మీకు కనిపించదు. ఎప్పుడైతే ఓవర్ వెయిట్ అవుతుందో దాన్ని మనం ఇంకో చేయి యాడ్ చేస్తాం. ఓకే, అప్పుడు ఫింగర్స్ నుంచి, ఎల్బోస్ నుంచి, ఫోర్ ఆర్మ్స్ నుంచి, ట్రైసెప్ అండ్ మజిల్స్ అండ్ షోల్డర్ డెల్స్ వరకు ప్రతి బౌన్ కి మనం ప్రతి జాయింట్ కి లోడ్ పడుతుంది. ఈ లోడ్ పడ్డప్పుడు నువ్వు ఈజీగా ఎత్తగలుగుతావు కదా, అది స్ట్రెంత్. ఓకే, సో మనం స్ట్రెంత్ గురించి ఆల్రెడీ బైసెప్ అండ్ ట్రైసెప్ గురించి తెలుసుకుందాం. మన జాయింట్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి, మన మజిల్స్ ని బిల్డ్ చేసుకోవడానికి, అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సింపుల్ గా ఇక్కడ చాలా విధాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు బైసెప్ అండ్ ట్రైసెప్ మనం మిషనర్స్ మీద చేద్దాం. ఎస్పెషల్లీ ఇది బిగినర్స్ కి చాలా ఈజీగా ఉంటది. అందుకోసం అని చెప్పేసి నేను బిగినర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నా ఈ కంటెంట్ లో. ఇప్పుడు బిగినర్స్ నార్మల్ గా అక్కడికి రాగానే వెయిట్ గ్రావిటీకి ఫర్ ఎగ్జాంపుల్ డంబుల్ పట్టుకున్నాను అనుకో, డంబుల్ 5 డంబుల్ కానీ 10 kg కానీ పట్టుకున్నా, పక్కనోడు తీసుకోరా వాడు 10 తీసుకున్నాడు, వీడు కూడా తీసుకుంటాడు ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ డంబుల్ తీసుకున్నా, డంబుల్ ఇలా ఎత్తుతా, అమాంతం గ్రావిటీకి ఆపోజిట్ వస్తుంది కదా, సో అమాంతం కిందికి వస్తూ ఉంటది. అప్పుడు వాడు ఎల్బో అనేది స్లోగా రిలీజ్ చేసేంత కెపాసిటీ ఉండదు కొంతమందికి. అందుకోసం ఈ మిషన్స్ ఏంటంటే బిగినర్స్ కి చాలా ఈజీగా ఉంటది. బిగినర్స్ కి కూడా ఇంక్లూడ్ చేసి చెప్తా చూడండి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన విషయం లేదు. మిషనర్స్ మీద మనం వర్కౌట్ చేసేటప్పుడు మెయిన్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మజిల్స్ లో. ఇప్పుడు మనం ఇలా వర్కౌట్ చేస్తాం కదా, ఇట్లా మిషన్స్ మీద ఓవర్ గా ట్రైన్ చేయొచ్చు, ఓవర్ గా మజిల్ ని టోన్ పెంచుకోవచ్చు. బ్రేక్ డౌన్ చేయడం చాలా ఈజీ, అలాగే హైపోట్రోఫీ చాలా ఈజీ. మిషన్స్ బిగినర్స్ వైజ్ గా వస్తే టెక్నికల్ గా చాలా ఈజీ. అండ్ వెయిట్స్ అనేవి ఓవర్ గా ఈగోగా ఎత్తలేము, ఒకవేళ ఎత్తిన ఇంజురీస్ అనేవి ఎక్కువగా అవ్వవు. కొన్ని వర్కౌట్స్ ఏమో మిషన్స్ మీద ఇంజురీస్ అవుతాయి, కొన్ని వర్కౌట్స్ ఏమో బార్బల్స్ అండ్ డంబుల్స్ మీద ఇంజురీస్ అవుతాయి. సో మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కన్ఫ్యూజ్ అవ్వమాకండి, నేను క్లారిటీ కోసం చెప్తున్నా ఇదంతా. అందుకే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మిషనర్స్ మీద బేస్ లైన్ మీద వెళ్దాం. సో నెక్స్ట్ ఇంకొంచెం ప్రో లెవెల్ వరకు వెళ్దాం. ఆ సిరీస్ చాలా సింపుల్ గా ఉంటుంది, అది కూడా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం బైసెప్ అండ్ ట్రైసెప్ జస్ట్ ఫామ్ ఎలా పెట్టాలి, ఎగ్జాక్ట్ గా మజిల్ అంటే మనం జిమ్ లోకి వచ్చి బైసెప్ ట్రైసెప్ చేయాలి అనుకున్నప్పుడు మనం చేసే వర్కౌట్స్ కి చేసే టైం అఫోర్ట్ పెడతాం కదా, అది వేస్ట్ అవ్వద్దు. ఎవ్రీ రిప్ నీ మజిల్ కి వెళ్ళాలి, ఎవ్రీ రిప్ కరెక్ట్ ఫామ్ లో ఉండాలి, ఎవ్రీ రిప్ నీకు వర్త్ ఉండాలి. వచ్చావంటే వచ్చావు. ఇప్పుడు నేను ఒక 1 hour బయటకు వెళ్ళా, టైం వేస్ట్ అయింది. అదే 1 hour నేను జిమ్ లోకి వచ్చా, అక్కడ కూడా టైం వేస్ట్ అయిపోతే ఇంకెందుకు, అర్థమైందా? సో మన టైం అనేది వేస్ట్ అవ్వద్దు, మనం అఫోర్ట్స్ పెడుతున్నాం, అఫోర్ట్స్ అనేవి వేస్ట్ అవ్వద్దు. అందుకోసమే మనం ఏం చేద్దామంటే ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఫామ్ ఎలా పెట్టాలి, ఎలా స్క్వీజ్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి, ఎలా లిఫ్ట్ చేయాలి, దాని గురించి మాట్లాడుకుందాం. ఈజీగా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తా, షార్ట్ కట్ లో అర్థమవుతుంది, అమ్మనైపోకూడదు వీడియో. ఓకే గైస్, ఇప్పుడు నా జిమ్ లో బైసెప్ కి మిషన్స్ అంతగా లేవు, అండ్ ఒకటే ఉంది. నన్ను అడిగితే అది అంత అవసరం లేదు బిగినర్స్ కి. ఓకే, ఇప్పుడు మిషన్స్ మీదనే వేరియేషన్స్ చాలా ఉంటాయి. ఆ వేరియేషన్స్ ఎలా చేయాలి, నువ్వు ఎలా చేస్తే బాగుంటది, దాని గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేబుల్. ఓకే, ప్రతి జిమ్ లో ఉంటది ఈ మిషన్. సింపుల్ గా చెప్తా, ఇప్పుడు పైకి వేస్తున్నా, ఒకటి కిందికి వేస్తున్నా. ఫస్ట్ వేరియేషన్ ఇది. ఓకే, ఇప్పుడు మనం ఈ షార్ట్ గ్రిప్ తీసుకొని బైసెప్ ని ట్రైన్ చేయబోతున్నాం. బైసెప్ అంటే మనకి ఈ మజిల్స్, వీటిని ట్రైన్ చేయబోతున్నాం. ఇప్పుడు వీటిని మనం ట్రైన్ చేయబోతున్నాం అంటే మీరు ఎగ్జాక్ట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్స్పెషల్లీ ఈ కేబుల్స్ దగ్గర ఇప్పుడు మనం ఇలా లిఫ్ట్ చేస్తామా, ఇలా లిఫ్ట్ చేస్తున్నామా, కేబుల్ అనేది మనకి అనుకూలంగా వస్తుంది. మళ్ళీ వెళ్ళేటప్పుడు కేబుల్ నిన్ను ఆపోజిట్ డైరెక్షన్ లో గుంజుతుంది. గుంజేటప్పుడు నువ్వు అది గుంజుతుంటది కదా, ఇలా గుంజుతుంటది కదా కిందికి, గుంజేటప్పుడు నువ్వు ఆపోజిట్ డైరెక్షన్ లో గుంజుతూ వదిలిపెట్టాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పట్టుకున్నా, అవతల వ్యక్తి నన్ను గుంజుతున్నాను అనుకో, వానికి మనం వదిలిపెట్టాలి, కానీ మనం కూడా వాడిని గుంజుతూ వదిలిపెట్టాలి. అర్థమైందా? మిషన్స్ మీద ఎగ్జాక్ట్ గా అదే వర్క్ అవుతుంది. ఈ చాలా మందికి ఈ ట్రిక్ అనేది తెలియక టైం వేస్ట్ చేస్తారు. అది కాకుండా ఇంకా వెయిట్స్ ఎక్కువ వేస్తారు లోడ్ పడట్లేదని. ఇక్కడ లోడ్ పడాలంటే మైండ్ గేమ్ కంపల్సరీ ఆడాలి. ఓకే, లెట్స్ గో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ ఈ రాడ్ వేసిన, వెయిట్ అనేది జస్ట్ 5 kg కూడా లేదు, ఎంటీ ప్లేట్, డిఫాల్ట్ గా ఉండే ప్లేట్ మాత్రమే ట్రైన్ చేస్తున్నా. మిషన్స్ కి స్ట్రైట్ టైప్ లో కేబుల్ దగ్గర ఉండొద్దు ఎప్పటికైనా. ఎల్బోస్ అనేవి ఫ్రంట్ పొజిషన్ రావు, చూడు ఇంత దగ్గర ఉండొద్దు. ఓకే, సో నీ ఖచ్చితంగా నీ ఎల్బోస్ అనేవి ఇలా వచ్చి వెళ్ళాలి, ఫుల్ గా ఇలా క్లోజ్ చేసి రిలీజ్ చేసేటప్పుడు ఇలా వెళ్ళాలి. ఇలా వచ్చి ఇలా వెళ్ళినా ఏం కాదు. నీ ఎల్బోస్ నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు అనేది మ్యాటర్. కాకపోతే వచ్చేటప్పుడు మాత్రం ఇలా క్లోజ్ అయినప్పుడు ఎల్బో జస్ట్ ఎల్బోస్ మన ఫోరామ్ అండ్ మన బైసెప్ అని టచ్ అవ్వాలి. ఎల్బో కొంచెం ముందుకు రావాలి, ఇట్లా ముందుకు వస్తే నీకు కంఫర్టబుల్ గా ఉంటది. నువ్వు చేసేటప్పుడు వర్కౌట్ చేసేటప్పుడు లోడ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు, నీకు కూడా ఈజీగా ఉంటది లిఫ్ట్ చేసి వదిలేటప్పుడు. ఓకే, సింపుల్ గా ఎప్పుడైనా సరే గ్రిప్ ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ అసలే ఉండొద్దు. ఇలా ఉంటే చెయ్యి రఫ్ అయిపోతుంది. ఇక్కడ ఉండాలి, ఇక్కడ
ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా లిఫ్ట్ చేయాలి. చూడు ఎంత స్ట్రైట్ ఉంది, నేను నా విస్ట్ ఎంత స్ట్రైట్ ఉంది చూసిరా. ఇలా స్ట్రైట్ ఉండాలి. మీరు ఇలా సెంటర్లో పట్టుకురు అనుకోండి, చూడు విస్ట్ కదులుతుందా, ఇప్పుడు కిందికి వచ్చిందా, నా విస్ట్ బెండ్ అయింది. చూడు స్ట్రైట్ పెట్టినా, స్ట్రైట్ పెడితే అట్లయితుంది, నా మజిల్ కాంట్రాక్ట్ అవ్వట్లా. సో అందుకే కరెక్ట్గా ఇక్కడ ఉండాలి వెయిట్. ఓకే, అండ్ ఇంత క్లోజ్ ఉండకుండా ఒక్క స్టెప్ వెనక్కి తీసుకోండి, మరీ ఎక్కువ వద్దు, జస్ట్ ఒక 1 feet సరిపోతుంది. డైరెక్షన్ అనేది కరెక్ట్గా ఇలా చూడండి. ఇలా చూడమాకండి, మీ నెక్ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. నెక్ మజిల్స్ ఇన్వాల్వ్ అయితే మీరు వెయిట్ చేయనట్టే. ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, అర్థమవుతుందా? స్ట్రైట్ ఉంచండి, షోల్డర్ స్ట్రైట్, సింపుల్. కొంచెం నాకు సరిపోవట్లేదు, ఇంకొంచెం ముందుకు వచ్చా. అంతే. ఇంకా ఏందిరా ఇది, ఏడెందుకు నిలబడతారు, ఇంత దూరం నిలబడతారు, మళ్ళీ ఇంత దూరం నిలబడి ఇట్లా చేస్తారు, మళ్ళీ దీని గద్ద దగ్గరకు వస్తారు, వచ్చి ఏడొచ్చి మళ్ళీ ఇంత క్లోజ్లా. ఇదేంద్రా, ఎందుకు చేస్తారా ఈ వర్కౌట్స్, నాకు అర్థం కాదు. ఇవన్నీ కెమెరా యాంగిల్స్ కోసం తీసేయన్నీ అన్నీ, మళ్ళీ దవడలు. అమ్మ ఓకే, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఓకే, ఇది ఓకే, ఇది ఓకే. సూది వేస్తారు కదా మన పిర్రకి, నొప్పి వస్తుంది చూసినా, అది ఓకే. అంతేగాని అవసరం లేదురా నాయన. ఇది ఓకే, ఇది ఓకే, ఇట్లా ఇది ఓకే. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అనేవి అవి ఓకే. కూల్ ఎట్లుండాలి ఫేస్ మనం నెక్ మీద మన ఫేస్ మీదకి రావద్దు లోడ్ అనేది. ఓకే, ఇది ఫస్ట్ వన్. ఓకే, ఇన్ కేసు ఒకవేళ మీరు బైసప్ ట్రైసప్ రెండు ట్రైన్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా, వెంటనే రెస్ట్ తీసుకోండి. లేదా బైసప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రైసప్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది బెస్ట్ ఆప్షన్. బైసప్ కి రెస్ట్ దొరికినప్పుడు ట్రైసప్ ట్రైన్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ట్రైసప్. మిమ్మల్ని ఎక్కువ నేను కన్ఫ్యూజ్ చేయదలుచుకోవట్లేదు, ఈజీగా అర్థమయ్యేలా, ఈజీగా మజిల్ ని బ్రేక్ డౌన్ అయ్యేలా టాప్ 10 లో నేను డైరెక్ట్ మీకు టాప్ 1 ఇస్తున్నా. ఓకే, మిగతా ఏంటంటే చేయొచ్చు, బట్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటే వాటికి కూడా మనం అఫోర్ట్ ఇస్తే మంచిగా మజిల్ ని బిల్డ్ చేసుకోవచ్చు. బట్ టాప్ 1 మీకు ఇస్తున్నా కూడా సేఫ్ గేమ్, అందుకే పైన. ఇప్పుడు ఇక్కడ ముడ్డి పొజిషన్ పెట్టాలి. ఇప్పుడు ముడ్డి పొజిషన్, ఇప్పుడు మన ముడ్డి ఎగ్జాక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సింపుల్ చెప్తా చూడు, ఇది బైసప్, ఇది ట్రైసప్, అంతే సేమ్ గ్రిప్, ఆపోజిట్ ఉంటుంది అంతే. ఎల్బోస్ మాత్రం ఇలా పెట్టొద్దు, ఇది కూడా ఇంతే సేమ్. ఓకే, సేమ్ బట్ ఆపోజిట్. ఇప్పుడు నేను చూడు ఇంత దగ్గరకున్నా, ఏంద్రా మీకు జిమ్ లో స్థలం ఇయ్యరా, నాకు అర్థం కాకరుతా. జిమ్ లో ఈడరాకే చేయమన్నారా నిన్ను కట్టిన డబ్బులు? ఇళ్ళకపోతారేందిరా, ఏడేందిరా ఈడ ఇవి వాడుకోవచ్చు, జిమ్ మొత్తం వాడుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, ఒక్క ఫీట్ వెనక్కి. ఓకే, ఇప్పుడు రాడ్ అనేది ఇక్కడ ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది, లైక్ క్రాస్గా వెళ్తుంది, ఇట్లా ఇలా క్రాస్గా వెళ్తుంది కదా. ఇప్పుడు క్రాస్గా వెళ్ళేదాన్ని మనం ఏం చేయాలంటే జస్ట్ ముడ్డిని కొంచెం వెనక్కి పంపించాలి, లైట్గా, ఎక్కువ వద్దు. ఓకే, ముడ్డిని లైట్గా వెనక్కి పంపిస్తే మన ఈప్ అనేది కొంచెం ముందుకు వచ్చింది. ఇప్పుడు ఎల్బోస్ని కొంచెం ముందుకి. ఇప్పుడు స్ట్రైట్ ఉంది, కేబుల్ అనేది కొంచెం స్ట్రైట్ వచ్చింది. ఓకే, స్ట్రైట్ రావడం వల్ల నీకు లోడు ఎక్సలెంట్ పడుతుంది. ఇప్పుడు మనం ఇలా వెయిట్ ని చాలా గుంజగలుగుతాం, ఇలా క్రాస్ గా చాలా గుంజగలుగుతాం, కానీ ఇలా గుంజగలుగుతామా? గుంజలేం. ఇప్పుడు ఇలా చేయగలుగుతామా? కొంచెం హార్డ్. కానీ ఇది చాలా ఈజీ, ఇది చాలా ఈజీ, ఎందుకంటే డైరెక్షన్ అనేది ఇలా క్రాస్ ఉంది, వెయిట్ అనేది మీకు మీడియం గా వస్తుంది, అందుకే బెస్ట్ ఆప్షన్. ఎల్బోస్ కొంచెం క్లోజ్, లైట్ గా ముడ్డు ఉంచాలి, ఎల్బోస్ లైట్ గా కథం. ఇలా స్ట్రైట్ గా ఉంచుకోమాకండి, మూతి పగిలిపోద్ది. ఇది కొంచెం లైట్ గా ఇటు చూసుకోండి. అంతే. నీకు ముడ్డి నొత్తుందా? ముడ్డి ఏమైనా వస్తే ఎంపడినా ఇట్లుండు, ఇట్లా లైట్గా ఉండి లైట్గా చేయి, సరిపోతుంది. ఇట్లా నేర్చుకో, మెల్లగా నేర్చుకో, ఎందుకంటే బ్యాక్ బోన్ లైట్గానే వస్తుంది.
నెక్స్ట్ వన్ రోప్. ఓకే, రోప్. తాడు. ఇప్పుడు బైసప్ ట్రైసప్ లో నువ్వు మిషన్స్ మీద చేసుకొని పోతే గూగుల్లోకి వెళ్ళి బైసప్ అండ్ ట్రైసప్ కేబుల్స్ మిషన్స్ ఓన్లీ అని కొట్టినావు అనుకో, ఇంత లిస్ట్ ఇస్తుంది. ఎందుకు ఆ లిస్ట్ ఎందుకు నీకు? నువ్వు ఎక్కువసేపు చదవాలి. నువ్వు ఎక్కువసేపు చదివితే నువ్వు ఎక్కువసేపు నీ డేటా అంతా వాడు లాక్కుంటాడు. బైసప్ ట్రైసప్ ఫిట్స్ అయితే చెప్పిండు, జస్ట్ ఓన్లీ 2 వేరియేషన్స్ బెస్ట్ అని చెప్పి ఇచ్చింది అనుకో, ఇటు చదివేసి లోపల నుంచి బయటకు వచ్చేస్తావు. అప్పుడు నీ డేటా వాడికి పోదు. అందుకే గూగుల్లో, యూట్యూబ్ లో ఎక్కడైనా సరే మీకు ఇన్ని చెప్తే వినమాకండి. బెస్ట్ 1, 2 సరిపోతాయి బైసప్ కి అండ్ ట్రైసప్ కి. చాలా ఉంటాయి, అది వేరే, ఆ కేటగిరీ వేరు, ఆ ప్రోగ్రామ్ వేరు, ఆ మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ లో ఆ కేటగిరీస్ వేరు, చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఒకటి చెప్పిన, సెకండ్ వన్ ఇది. ఓకే, చాలా అసలు నేను చెప్తున్నా కదా, చాలు ఎక్సలెంట్ ఉంటాయి. మిగతావి ఉంటాయి, వాటికి టైమింగ్స్, డైట్, ప్రోగ్రెస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు మీరు బిగినర్స్, మీరు అన్నీ చేసి నా మజిల్ ఎక్కువగా బ్రేక్ డౌన్ అయినా నెక్స్ట్ డే జిమ్కి రారు. నెక్స్ట్ డే జిమ్కి రావట్లేదు అంటే కొంచెం నాలెడ్జ్ పోతున్నట్టే, అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాల్సింది చెప్పేసి మీ ఇష్టం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ బైసప్. ఓకే, ఇప్పుడు నువ్వు వెయిట్ ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే రోప్ నీకు చాలా ఈజీగా ఉంటుంది రాడ్ కంటే. పొజిషన్ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. రోప్ ని ఇక్కడ పట్టుకోవద్దు, ఇది ఓకే బిగినర్స్కి ఇది బెస్ట్ ఆప్షనే, కానీ కొంచెం కింది పట్టుకోండి. మీ 4 ఆర్మ్స్ కూడా కొంచెం మంచి గ్రిప్ దొరుకుతుంది, స్ట్రెంత్ పెరుగుతుంది. సేమ్ ఎల్బోస్ని కొంచెం ముందుకు తెచ్చుకోండి. ఓకేనా, ఇక్కడ మనోళ్ళు చేస్తారు, వింత వింతగా చేస్తారు. ఏంద్రా ఇది, ఎవరు కొడుతున్నా పంచుతున్నావా 1 2 అని? అవసరం లేదు, ఇంకొంచెం కిందికి పట్టుకున్నా పర్లేదు. ఓకే, స్ట్రైట్గా ఉండండి, చెస్ట్ అప్. అంతే, నాకే మజా వస్తుంది రా బాయ్ చేస్తుంటే. బస్ సింపుల్. ఫామ్ కరెక్ట్గా నేర్చుకుంటే ఆటోమేటిక్గా మజిల్స్ అయ్యే పెరుగుతాయి. నెక్స్ట్ వన్, మీరు ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన లేదు. ఇందాక మనం చేసింది హ్యామర్ కాల్స్ అనమాట, రోప్ హ్యామర్ కాల్స్. ఓకే, అంటే బైసప్ కిందకి వస్తుంది కానీ నెక్స్ట్ సేమ్. ఓకే, ఎల్బోస్ పొజిషన్ సేమ్ ఉంటాయి, అన్నిటికి సేమ్ ఉంటాయి, జస్ట్ కొంచెం ముందుకి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకొంచెం హిప్ ని ఎక్కువగా బెండ్ చేయాల్సింది వస్తుంది కొంచెం. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు ఎల్బోస్ కొంచెం డౌన్ అండ్ కొంచెం సైడ్కి చూడండి. ఇప్పుడు మీరు హ్యాండ్స్ని, ఇప్పుడు ట్రైసప్ ఇది కదా, మన ట్రైసప్ ఇది కదా, మనం ట్రైసప్ని స్క్వీజ్ చేస్తుర్రు, ఇలా మొత్తం కంప్లీట్ రిప్ని ప్రాక్టీస్ చేస్తుర్రు. అందుకని మీరు ఇలా అనాలి. ఓకే, ఇలా ఇలా అంటేనే ట్రైసప్ మీద లోడ్ పడుతుంది. ఇలా అంటే ఓకే హాఫ్, కానీ ఇలా అంటే ఫుల్. మీరు బిగినర్స్ కాబట్టి ఇట్లానే చేయండి. ఓకేనా, ఇదే బెస్ట్. కొంచెం సరిపోతుంది ఫ్రంట్కి. కొంచెం చేయంగా అలవాటైనప్పుడు ఇలా అనండి.